మీరు ఫస్ట్ ఎక్కడ కలిశారు? సో సార్కి నేను పెద్ద ఫ్యాన్ని అప్పట్లో. సార్ ఒక అప్పట్లో అంటే ఇప్పుడు కాదా? అదే కదా అర్థం. మీకు స్కూల్లో ఫస్ట్ లవ్ ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. నువ్వెందుకు ఎంత తిరుగుతున్నావు మెలికలు? నువ్వు ఎలాగో నా పేరే చెప్తావు కదా బుజ్జి, పర్లేదు చెప్పు. సునీత, నేను చేస్తుంది నేనుగా. మీ మధ్యలో గొడవ ఎవరి వల్ల స్టార్ట్ అవుతుంది? నా వల్ల. అవును. ఒక టంగ్ ట్విస్టర్. లక్ష భక్ష్యములు లక్ష్మించిన లక్ష్మీ లక్ష్మయ్య. దగ్గరికి. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉంది? నో, ఇది హ్యాపీగా ఉండకూడదు. ఇది రీల్స్లో ఇంత హ్యాపీగా ఉందని దీన్ని బాధ పెట్టాలి. హలో హలో సునీ, ఏంటి ఇక్కడ నన్ను కొడుతున్నారే. అబ్బా కొడుతున్నారా? అవును. ఎందుకు? ఎక్కడ? నేను లొకేషన్ పెట్టాను, త్వరగా వచ్చావా ప్లీజ్? అబ్బా కొడదు కొడదు. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? ఏంటి? ఏవే నన్ను ఇలా కొడుతున్నారని చెప్తే ఇంత హ్యాపీగా రెడీ వస్తావు నువ్వు? నాకు నీ గురించి తెలుసు కదా, నువ్వు ఏదో ఒక ప్రాంకులు చేస్తావని రెడీ వచ్చా. ఏంటి చెప్పు. ఏం లేదు, మన చిట్చాటోళ్ళు నన్ను మాటలతో కొడుతున్నారు, Okay. నేను తట్టుకోలేకపోతున్నాను. సో నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుందని నేను రమ్మన్నా. ఓకే. ఇప్పుడు అడగంటారు అబ్బాయిలు. మీ ఇద్దరిది నేటివ్ ప్లేస్ ఎక్కడ? పశ్చిమ గోదావరి, భీమవరం. మాది వరంగల్, భూపాలపల్లి. మీరు ఫస్ట్ ఎక్కడ కలిశారు? సో సో సార్కి నేను పెద్ద ఫ్యాన్ని అప్పట్లో. సార్ ఒక అప్పట్లో అంటే ఇప్పుడు కాదా? అదే కదా అర్థం. ఆహా, అంతగా తెగించారు నువ్వు. జస్ట్ ఫర్ జోక్. మా ఆయనకి ఎప్పుడు నేను ఫ్యానే. బేసిక్గా ఫస్ట్ నిజంగా మా ఆయనకి ఫ్యాన్. నేను ఒక సెల్ఫీ అడగడానికి వెళ్ళాను. అప్పుడే మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఈడేంటి తేడాగాలా ఉన్నాను, అక్కడి నుండి పారిపోయాను నేను. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సో మాది లవ్ మ్యారేజ్. నేను లవ్ చేశాను. కొంచెం లవ్ టైం తక్కువే ఉన్నా మ్యారేజ్ టైంకి ఎక్కువ టైం తీసుకున్నాము. మొత్తానికి అయితే మ్యారేజ్ చేసుకున్నాము. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు అడిగింది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్తే అయిపోద్ది లవ్ అని. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో లవ్, తను లవ్ చేసింది, తర్వాత నేను చేసుకోవాల్సి వచ్చింది. మీకు మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరు కలిసి వెళ్ళిన సినిమా ఏంటి? మేమిద్దరం పెళ్ళైన తర్వాత చూసిన ఫస్ట్ సినిమా. తను వచ్చి కాలేజీ చూసింది, నేను వచ్చి బిజినెస్ మ్యాన్ చూసాను సపరేట్గా. ఇద్దరు కలిసి చూసిందా మా పెళ్లి సినిమా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకైతే గుర్తులేదు. నాకు గుర్తుంది, నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోను. ఇలా సార్ చెప్పు. మీ ఇద్దరు కలిసి చూసిన సినిమా మర్చిపోయాడు. తెలుసు. మర్చిపోలేదు, బిజినెస్ మ్యాన్. ఆ? ఎస్. ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? ఫస్ట్ నాకు ఉండేది పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత తనకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత నేను సైలెంట్ అయిపోయిన, తను వాయిస్ రేస్ చేస్తుంటాను అప్పుడు. వన్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అబౌట్ యువర్ పార్ట్నర్. ఈ పనుల్లో కనిపించలేదు. ఓ గుడ్ థింగ్ ఏంటంటే నన్ను, మా అమ్మని, పిల్లల్ని బాగా చూసుకుంటుంది. ఓ బ్యాడ్ థింగ్ ఏంటంటే మా అమ్మని, నన్ను, పిల్లల్ని టార్చర్ పెడుతుంది. ఈయనలో గుడ్ థింగ్ ఏంటంటే నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాగా చూసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ లాగా. బ్యాడ్ థింగ్ ఏంటంటే కామెడీ చేయడు. ఆహా, విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మీ మధ్యలో గొడవ ఎవరి వల్ల స్టార్ట్ అవుతుంది? నా వల్ల. అవును. మా ఇద్దరికి ఎక్కువ టీ దగ్గరే గొడవలు వస్తాయి. టీ దగ్గరే, టీ ఆంటీ ఇలాంటి టీల దగ్గర మాకు ఇద్దరు గొడవ వస్తాం. ఇంకా నువ్వు మారవు. ఇంకా మారిపోతాను రా, ముంబైకి టికెట్లు. మీ ఇద్దరిలో మనీ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారు? తను బాగా చేస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు డబ్బులు సరిగ్గా హ్యాండ్ చేయడం రాదు. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని షూటింగ్ చేసి మర్చిపోతూ ఉంటాను. తను ఓన్లీ బుక్లో రాసుకుని చెప్తూ ఉంటుంది, ఇది పేమెంట్ ఇది అని. ఎంతలా మేనేజ్ చేస్తుంటే నా అకౌంట్లో రూపాయి ఉంచదు, అంతలా మేనేజ్ చేస్తాను. ఇద్దరిలో ఎవరికి పేషెన్స్ ఎక్కువ? తనకి ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ. ఎందుకంటే మా పాప మామూలు అల్లరి చేయదు, వేరే అల్లరి వేరే లెవెల్ ఉంటుంది. తర్వాత నాది అంతే ఉంటుంది, మా అమ్మది కూడా అంతే ఉంటుంది. సో చాలా ఓపిక ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరు చేయరు, తనే చేస్తారు పనులు. మీ ఇద్దరిలో కుకింగ్ ఎవరు చేస్తారు? అంటే తనే బాగా చేస్తుంటుంది. థ్యాంక్ యూ. ఎంత ఎలా ఉంటుందంటే తన వంట నేను తప్ప వేరే వాడికి పెట్టను మళ్ళీ నేను. ఎందుకంటే పెడితే నేను దొరికేస్తాను కదా, అబ్బా ఈ వంట ఏంటి ఎలా తింటున్నారో బాబు నువ్వు అంటారు, జాలి చూపిస్తానని చెప్పి వేరే ఎవరికి పెట్టను, నేనే తింటాను. తను కూడా మళ్ళీ నా వంట తింటుంది. తన వంట నాకు పెట్టి నా చేత వంట చేయించుకుంటుంది, అది తను తింటుంది. మీది లవ్ మ్యారేజ్ కదా, మీకు స్కూల్లో ఫస్ట్ లవ్ ఎవరైనా ఉన్నారా? సో మీ అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసుని, నేను ఇప్పుడు లవ్ చేసింది ఒకే ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి నాకు ప్రాణం, ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చి, ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. నువ్వెందుకు ఎంత తిరుగుతున్నావు మెలికలు? నువ్వు ఎలాగో నా పేరే చెప్తావు కదా బుజ్జి, పర్లేదు చెప్పు. సునీత, నేను చేస్తుంది నేను కాదు అనితని.
అనిత అని ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అప్పుడు పాట వచ్చింది కదా, ఓ అనిత ఓ అనిత నా అందమైన అనిత. ఆ పాటని నేను ఎక్కువ ప్రేమించాను. ఆ సాంగ్లో ఉన్న అనితని ప్రేమించాను. బాగా తెగించావురా నువ్వు. ఒక టంగ్ ట్విస్టర్. లక్ష భక్షములు లక్ష్మించిన లక్ష్మీ దా, 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 రాదు ఇంకా లక్ష్మయ్య